అన్లాక్ టాలెంట్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను ఈశ్వర ప్రగడ హరిబాబు, హైదరాబాద్లో తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మనకు తెలుసు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర పోరాటం మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుతంగా జరిగింది. ఆ పోరాటం వల్ల గాంధీ గారి ద్వారా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ప్రపంచానికేమో ఒక అద్భుతమైనటువంటి సందేశం అందింది. అదే శాంతి సందేశం. శాంతిపూర్వకంగా మనం పోరాడాం కాబట్టే బహుశా కొన్ని వేల మంది, అనేక వేల మంది చనిపోయారు. కానీ భారతదేశ విభజన ఉద్యమం జిన్నా గారు చేసినది ఆయన వైలెన్స్తో చేశారు, హింసాయుతంగా. 1946లోనే ఆల్ అవుట్ ఉద్యమం చేయండి అని పిలిపిస్తే బెంగాల్లో సుమారుగా 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక వేల మంది రేప్ జరిగింది. పసిపిల్లలతో సహా ప్రాణాలు తీశారు. కానీ 1947లో పార్టీషన్ జరిగింది కదా. ఇప్పుడు మీరు స్వాతంత్రం కోసం పోరాడవలసిన పని లేదు, పార్టీషన్ కోసం కూడా పోరాడవలసిన పని లేదు. అది కూడా ఆల్రెడీ డిసైడెడ్. కానీ ఆ పార్టీషన్ సందర్భంగా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు థార్ ఎడారిలో. ఇప్పుడు పార్టీషన్ డిసైడ్ అయిపోయిన తర్వాత స్వేచ్ఛగా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజలని, వారి యొక్క ఆస్తులని అక్కడి నుంచి ఇక్కడికి మార్పిడి చేసుకోవడం, ఇక్కడి నుంచి అక్కడికి పంపించుకోవడం తప్పితే చక్కగా అన్నదమ్ముల్లాగా ఒకరికొకరు సెండ్ ఆఫ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎందుకు చంపుకున్నారు 10 లక్షల మంది? అంతటి మారణ హోమం బహుశా ప్రపంచ చరిత్రలో ఇద్దరి మధ్య ఘర్షణకి కారణం లేకుండా అకారణంగా అంతటి మారణ హోమం జరగటం అనేది జరగల. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, హింసాయుతంగా మీరు చేసే పరిష్కార మార్గాలు అహింసకు కానీ శాంతికి కానీ దారి తీయవు. అందువల్ల ఏదైనా సరే శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలు పరిష్కరించుకున్నప్పుడే వాటి ఫలితాలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉంటాయి. అందుకే ఈనాటికి కూడా మహాత్మా గాంధీ అనేది యావత్ ప్రపంచానికే చిరస్మరణీయుడు. కానీ దురదృష్టం ఏంటంటే, ఆయన బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారు. మీరు ఇతర దేశాల్లో పరిపాలన చేసే హక్కు మీకు లేదు అని నినదించాడు. కానీ వాళ్ళు ఆయనని చంపల. దురదృష్టవశాత్తు స్వాతంత్రం సాధించిన తర్వాత భారతీయులు ఆయన హత్య చేయటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ ఈ విషయంలో ఒకరినొకరు బ్లేమ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు అధికంగా జరుగుతున్నాయి. కానీ నేను ఎవరిని బ్లేమ్ చేస్తాను అంటే, ఒక్క నథోరియం గాడ్స్ అని కాదు. అది ఆనాటి ప్రభుత్వ తీవ్ర వైఫల్యం. ఒక మహాత్మా గాంధీకి, ఒక జాతి పితకి ఇవ్వవలసినటువంటి రక్షణ వ్యవస్థ విఫలమైంది. అది ప్రభుత్వం యొక్క తీవ్ర వైఫల్యం కాబట్టి ఆ బాధ్యత ఆనాటి ప్రభుత్వానిదని నేను భావిస్తున్నా. అట్లాగే భారతదేశ విభజన సందర్భంగా విద్వేష జ్వాలలు చెలరేగాయి. పాకిస్తాన్ మత ప్రాతిపదిక మీద ఒక దేశంగా ఏర్పడింది. కానీ భారతదేశం తరఫున నెహ్రూ గారు ఒక ప్రకటన చేశారు. భారతదేశము సెక్యులర్ దేశంగా ఉంటుంది, అందువల్ల ముస్లిమ్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరము లేదు, మీరు ఉండిపోండి అని ఆయన ఒక పిలుపునిచ్చారు. కానీ నా ప్రశ్న ఏమిటి అంటే, అప్పటికి రాజ్యాంగం లేదు, నెహ్రూ గారు ప్రధానమంత్రి కాదు, ఒక మంత్రివర్గము లేదు. అట్లా ఏ రకమైన హోదాలో, ఏ రకమైన అధికారంతో భారతదేశము సెక్యులర్ దేశంగా ఉండగలుగుతుంది అని ఆయన ఎలా ప్రకటించారనేది నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మనం చూసాం, తీరా రాజ్యాంగ సభలో రాజ్యాంగంపై చర్చ జరిగేటప్పుడు కేటీ షా అనే ఒక కమ్యూనిస్టు వ్యక్తి, లేదా సోషలిస్టు వ్యక్తి
ఆయన ప్రపోజ్ చేశాడు, సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ అన్న 3 మాటలను పెడదాము అని. ఈ 3 కూడా ఏంటంటే ముఖ్యంగా కమ్యూనిస్టు భావనలో. మీకు చైనా, రష్యా ఉంది అంటే దే ఆర్ ట్రూలీ సెక్యులర్ అండ్ సోషలిస్ట్. వాళ్ళకి ఫెడరలా, యూనిటరా అన్న తేడా లేనే లేదు. వాళ్ళకు ఉండేది ఒకటే, యూనిటరీ ఉంటుంది. కాబట్టి రాజ్యాంగ సభలో కేటీ షా ప్రపోదిస్తే అంబేద్కర్ గారు దాన్ని వ్యతిరేకించాడు. అది కూడా లేకుండా, రాజ్యాంగం లేకుండా, ప్రధానమంత్రి హోదా లేకుండా నెహ్రూ గారు ముందుగానే ప్రకటించాడు ఈ దేశం సెక్యులర్గా ఉండగలుగుతుంది అని. ఇది సరైన విధానం కాదనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.